అయితే పడవ పైన రేడియోస్, ప్రతి డెక్ పైన లౌడ్ స్పీకర్స్ కనెక్ట్ అయ్యి ఉండేవి. పడవ వారు రేడియో వార్తలు అప్పటికప్పుడు టైప్ చేయవచ్చు. అయితే ఆ లాడ్జ్‌లు ఎట్లా ఉండేవి అంటే, గొప్ప ధనవంతులు ఉంటారు గదా! వాళ్ళ ఇళ్ళల్లో ఎట్లా ఫర్నిచర్ ఉండేది, అట్లా అంత మంచి ఫర్నిచర్ ఉంటుండేనంట. ఎందుకంటే అప్పట్లో ఇంగ్లాండ్‌కి వెళ్ళేవాళ్ళు ఓన్లీ ధనవంతులే ఉంటుండేననమాట. ఎందుకంటే ధనవంతుల కాడనే పైసలు ఉంటుండే కాబట్టి ఆళ్ళే పోతుండే ఇంగ్లాండ్‌కి. అయితే వాళ్ళకి ఆ సౌకర్యాలు కూడా అట్లనే ఉంటుండే. ఇంకా కంఫర్టబుల్ సోఫాస్, ఇంకా మెత్తని కుర్చీలు ఉండేవి. ఆ కుర్చీలల్లో స్నేహితులందరూ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఇంకొంతమంది చదువుకుంటారు. ఇంకా ఆ పడవ అక్కడ చాలా రోజులు ఉండడం వల్ల చిన్న పిల్లలకు డిసిప్లిన్ ఉండదు అంటారు కదా! దానికి కూడా వీళ్ళు క్రమశిక్షణకు కిండర్ గార్డెన్ ఉండేది. ఇంకా తల్లిదండ్రులు లేకుండా పడవ ఎక్కుతారు కదా! వాళ్ళు అటువంటి వాళ్ళ బాధ్యత పడవ వారే చూసుకునేవారు. పడవలో లైబ్రరీ కూడా ఉండేది. పుస్తకాలను క్యాబిన్స్‌కి తెచ్చుకునేవాళ్ళు, చదువుకోవడానికి వాళ్ళు ఇచ్చేవాళ్ళంట. ఇంకా అవుట్‌డోర్ గేమ్స్ కూడా ఉండేవంట. పడవలో ప్రయాణానికి అవుట్‌డోర్ గేమ్స్ కూడా ఉండేవి. ఇంకా చివరకు టోర్నమెంట్స్ కూడా పెట్టేవారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు. ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా ఉండేవి. ఈతల పోటీలు జరుగుతూ ఉండేవి. డెక్ పైన ఇంకా డెక్ పైన కొంతమంది రాత్రిపూట పడుకునేవారు. ఇంకా ఆ పడవలలో అనేది భారతీయులు చాలా తక్కువగా ఉండేవాళ్ళంట. పాశ్చాత్యులలో కూడా బ్రిటిషు వారే ఎక్కువగా ఉండేవారంట. బ్రిటిషు వారు ఇప్పుడు ముద్దు రామకృష్ణయ్య అక్కడ కూర్చున్నాడు క్యాబిన్లో. బ్రిటిష్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ముద్దు రామకృష్ణయ్యకి అర్థం కాదు, ఈయన ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కాదు. బట్ బ్రిటిష్లో కొంతమంది కొన్ని రోజులు మన భారతదేశంలో ఉన్నారు కాబట్టి ఆ భారతదేశం మాట కొంచెం అర్థమయ్యేది. అయితే ముద్దు రామకృష్ణయ్యకి వారి మాటలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడేవాడనమాట. ఇంకా రేడియోస్ కూడా ఇంగ్లీష్ భాషలోనే వచ్చేవంట. అందరూ మంచిగా సూట్ చేసుకొని ఉంటే మన ముద్దు రామకృష్ణయ్య మాత్రం ధోతి ఇంకా షెర్వానీతోనే ఉన్నాడంట. అయితే తనకి ఆ పడవలో ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆ వ్యక్తి ఏంటి, జైపూర్ మహారాజు గారి కుమారునికి చదువు చెప్పిన వ్యక్తి అనమాట ఆయన. జైపూర్లో మహారాజు ఉంటారు కదా జైపూర్కి. అయితే వారి కుమారుడు అంటే వారి కొడుకుకి చదువు ఎవరైతే చెప్పారో అతనే మన ముద్దు రామకృష్ణయ్యకు స్నేహితుడయ్యాడనమాట. ఇక్కడ అతను చాలా మంచివాడంట. ఇంకా భారతదేశంలో చాలామంది రాజకుమారులు ఈయన శిష్యులంట. నెక్స్ట్ ఇక్కడ ఈయనకి ఇంకొక వ్యక్తి పరిచయం అయ్యాడనమాట. ఆయన వ్యక్తి పేరు ఫ్లేస్ట్ అనమాట. అయితే అతనితో తనకి చాలా స్నేహం ఏర్పడింది. అయితే అతడు నాకు పాశ్చాత్యుల అలవాట్లు ఎట్లుండేవో చెప్పేవాళ్ళు. బ్రిటిష్ల జీవిత కథలను చెప్పేవాళ్ళు అనమాట. ఇంకా బ్రిటన్లో చదువుకోవడం బీదవారి వల్ల తరం కాదని అనేవాడు. వేల రూపాయలు ఉంటే కానీ బ్రిటన్లో చదువుకోలేము, బ్రిటన్లో ఉద్యోగం దొరకలేము అని చెప్పేసి అతను అనేది తరచుగా అనేవాడంట. ఇది డెక్ పైన మొదటిసారి ముద్దు రామకృష్ణయ్యని చూపించినప్పుడు ఏదో రాజుగారికి వంట చేసేవాణ్ణి నా డ్రెస్సు చూసి అనుకున్నాడట. అయితే ఆ వ్యక్తి ఉంటాడు కదా,
మొదటిసారి తనని డెక్ మీద చూపించినప్పుడు ఏదో రాజకుమారునికి వంట చేసేవాడిని అని చెప్పేసి అతని డ్రెస్ చూసి అనుకున్నాడంట. తర్వాత తనే చెప్పిండంట, నేను విద్యాభ్యాసం కోసం బ్రిటన్కి వెళ్తున్నాను, నా కాడ డబ్బులు లేవు, వాళ్ళకి చెప్తే నన్ను పోస్ట్ ద్వారా నా దేశానికి నన్ను పంపుతారన్న భయంతో నేను ఎవరికి చెప్పలేదు అని చెప్పేసి చెప్పలేదు అనేసి అన్నాడు. అయితే ఇంగ్లాండ్కు పడవ చేరంగానే బ్రిటిషు రేవులోని పోలీసులు తగినంత పైసలు లేని వారిని డిపోస్ట్ అంటే ఇట్లా ఇంగ్లాండ్లో దిగంగానే బ్రిటిషుల పోలీసులనే చెక్ చేస్తారనమాట, నీకు పైసలు ఉన్నాయా లేదా అని. లేని వాని దగ్గర పోస్ట్ ద్వారా పంపేస్తారనమాట వాళ్ళ దేశానికి. అయితే వారి మాటలు విని తనని ఇంగ్లాండ్లో దిగనివ్వరని, మళ్ళీ అదే పడవలో దేశానికి వెళ్ళగొడతారని లోపల భయం వేసి, ఈశ్వరుడా నీవే దిక్కు, నీవే నన్ను తలవని తలంపుగా తీసుకొని వస్తున్నావు కనుక నీవే నన్ను డిపోస్ట్ చెయ్యకుండా ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టమని ప్రతి నిమిషం మొక్కుకున్నానని. అయితే అతనంట తన దగ్గర ఎక్కువ సామాన్లు లేకుండా 22 పౌండ్స్ 22 పౌండ్లతోనే ఇంగ్లాండ్కి బయలుదేరాడంట. అప్పుడు ఉన్ని బట్టలు అతని దగ్గర సరిపోయాన్ని లేకుండానంట. ధోతి, పైజామా, షెర్వానీతోనే పడవలో తిరిగేవాడంట. ఇంకా దేవునిపై భారం వేశాడంట. కనుక నాకు ఇంగ్లాండ్కు ఏదో పని చూపించి ద్రవ్యం అయితే మార్గం చూపి నన్ను చదివించి తిరిగి తప్పక దేశానికి అయితే మళ్ళీ ఆ దేవుడే తనల్ని చదువుకునేటట్టు చేసి మళ్ళీ తిరిగి ఇంగ్లాండ్కి తీసుకొస్తాడనే నమ్మకంతోనే బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరాడని అంటున్నాడు. మా పడవ మెల్లగా వాళ్ళ పడవ అనేది మెల్లగా నడిచేదంట. పడవ మరలా అయితే గ్రేట్ బ్రిటన్కు చేరుకునే వరకు 5.5 గంట వెనక్కు తిప్పుకున్నారంట. మొదటి అయితే అడెన్ పట్టణంలోనికి వెళ్ళడానికి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిందంట. అయితే అతని వెంబడి ఉన్న గుజరాతీ పిల్లల బంధువులు అడెన్లో ఉండిండ్రంట. అయితే అతడు వచ్చి కార్ తీసుకొచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిండంట. అయితే ఆ ప్రయాణంలో అతని చారిత్రాత్మక కామెనావని చూపించినాడంట. వారి ఇంట్లో మంచి శాకాహార భోజనము పెట్టి మళ్ళా పడవ అయితే వాళ్ళ ఇంట్లో మంచి శాకాహార భోజనం పెట్టి మరలా పడవ దగ్గర దించిండంట. అడెన్లో ఉండే వారందరూ అరబ్ ముస్లిమ్స్ అంట. మా హైదరాబాద్లోని ముస్లిమ్స్ మహల్ ఉన్నట్టు ఉందంట. నెక్స్ట్, మా పడవ కొన్ని దినాలు పోర్ట్ సైదర్లో అనేది వాడ పడవ కొన్ని రోజులు ఉందంట. అయితే మధ్య సముద్రంలో చాలాసేపు ప్రయాణం చేసిండంట. చాలా జాగ్రత్తగా ప్రయాణం చేసిండంట. మా వెంట ఉన్న యుద్ధ విమానాలు మా పడవ పైన ఎగురుతూ ఉండేవి. అయితే వాళ్ళ
యుద్ధం విమానాలు ఉంటాయి కదా అంట, వాళ్ళ పడవ పైనే ఎప్పుడు ఎగురుతూ అయితే వాళ్ళు అట్లాంటిక్ ఓషన్లోకి ప్రవేశించిండ్రంట. అప్పుడు ఆ సముద్రం చాలా కామ్గా అంటే ప్రశాంతంగా ఉందంట. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు జిబ్రాల్టర్ సంధిని కాపాడుచుండెను. ఇంకా అయితే వాళ్ళనేది బే ఆఫ్ బెస్క్ చేరిండ్రంట. అయితే ఆ సముద్రం చాలా ఘోరంగా వైల్డ్గా ఉందంట. వాతావరణం చల్లగా మబ్బులతో నిండిపోయి ఉందంట. అప్పుడు ఇంగ్లాండ్ దగ్గరకు వస్తుందని అందరూ దిగే సన్నాహాలు మొదలు పెట్టినారంట. జర్మన్ బాంబుల నుండి బ్రతికి చివరకు ఇల్లు చేరుకున్నామని బ్రిటిష్ వారు సంతోషపడ్డారంట. అయితే ఇంగ్లీష్ ఛానళ్ళు వాళ్ళ పడవ చేరగానే సముద్రం చాలా కామ్ అయిందంట. గ్రేట్ బ్రిటన్ పడవ మట్టి తీరం పొడుగున ఉత్తరం వైపు మా పడవ పోవుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి అయితే అక్కడి నుంచి చూస్తే ఆ గ్రేట్ బ్రిటన్ భూమి వాళ్ళకి కనపడుతుందంట. దేవుడు నన్ను అయితే ముద్దు రామకృష్ణయ్యకు గ్రేట్ బ్రిటన్ చేరుకోగానే దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడంట. అంటే ఎందుకంటే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ధన్యవాదములు స్వామి అనుకొని కృతజ్ఞతలు కల్పించుకున్నాడంట ఆ అయితే అప్పుడు ఏంటి, ఫలెస్ట్ గారు ఇతర భారతీయుల విద్యార్థుల బ్రిటన్ కస్టమ్స్ వాళ్ళ పడవ దిగే ముందు డబ్బు గురించి అడుగుతున్నారని, సరిపోయేంత డబ్బు లేకపోతే పడవ దిగనివ్వరని మాటిమాటికి గట్టిగా చెప్పుచుండిరి. కాబట్టి నన్ను గ్రేట్ బ్రిటన్లో దిగనిస్తారో లేదో అని లోపల చింతించుకుంటూ మాటిమాటికి దేవుని శరణు జోచుతున్నాను. అంటే అక్కడ దిగంగానే మళ్ళీ డబ్బు గురించి అడిగి చెక్ చేస్తున్నారంట. లేకపోతే మళ్ళీ తిరిగి పంపించేస్తున్నారంట. కాబట్టి భయపడుతున్నాడు ముద్దు రామకృష్ణయ్య. అమ్మో నన్ను మళ్ళీ నన్ను అక్కడికి వెళ్ళనీయకపోతే ఎలా అని చెప్పేసి మన ముద్దు రామకృష్ణయ్య అనేది చాలా భయపడుతున్నాడు. అప్పుడు నేను నాతో పాటు గ్రేట్ బ్రిటన్కు ప్రయాణిస్తున్న అయితే తనతో పాటు బ్రిటన్కు ప్రయాణిస్తున్న కరీంనగర్ జిల్లాలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వాళ్ళ అబ్బాయి సురేష్ బాబును కలిసి తిని. అయితే అతను అనేది ముద్దు రామకృష్ణయ్య సురేష్ని కలిశాడంట. అయితే అతను చెప్పిండంట, ముద్దు రామకృష్ణయ్య సురేష్కి చెప్పిండంట రహస్యంగా, నా దగ్గర డబ్బులు లేవు, నీకు స్కాలర్షిప్ ఉంది కదా, నాకు ఇచ్చేయి, నీకాడ 150 పౌండ్లు ఉన్నాయి కదా, వాటిని నువ్వు వాడుకో, నాకు నీ స్కాలర్షిప్ ఇవ్వమని చాలా బతిమలాడాడంట ముద్దు రామకృష్ణయ్య. అయితే వాళ్ళు చెక్ చేస్తున్నారంట. అయితే అతను చాలా ధైర్యంగా ఉన్నాడంట, శర్వాణి పైజామాతోని ఉన్నాడంట. ఇంకా నా వంత వచ్చిన సురేష్కి తను పడవ దిగంగానే అతని స్కాలర్షిప్ అనేది సురేష్కి ఇచ్చేసి ఇతను అనేది చక్కగా చదువుకోవడానికి
వెళ్ళాడంట. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, పట్టుదలతో ఉంటే దేనినైనా సాధించగలము అని అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము ఈ పాఠం ద్వారా. ఇతను ఇంత పేదవాడైన ముద్దు రామకృష్ణ ఇంత పేదవాడైన 22 పౌండ్లతోటి ది గ్రేట్ బ్రిటన్‌కు వెళ్ళి చదువుకొని అక్కడ మొత్తం తిరిగి ఆ విద్యాభ్యాసంని తను అలవాటు చేసుకొని మళ్ళీ మనకు ఈనాడు ఇన్ని సౌకర్యాలు కల్పించారు.